మిత్రులారా నమస్తే. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇండియాను దెబ్బ మీద దెబ్బ కొడుతూనే ఉన్నాడండి. లేటెస్ట్గా ఆయన కొట్టినటువంటి దెబ్బ మామూలు దెబ్బ కాదు. బహుశా భారతదేశ చరిత్రలో, ఇతర దేశాల సంబంధాల్లో, ప్రపంచ దేశాల సంబంధాల్లో భారతదేశం ఇంత అవమానకరమైనటువంటి స్థితిని ఎప్పుడూ ఎదుర్కొని ఉండి ఉండదు. అది ఎంత అగ్రరాజ్యమైనా, అమెరికా అయినా సరే, ఇందిరాగాంధీ సమయంలోనైనా, వాజ్పేయి సమయంలోనైనా, కొన్ని కీలక సందర్భాలు వచ్చినప్పుడు, కొన్ని క్లిష్ట పరిస్థితులు వచ్చినప్పుడు కూడా, న్యూక్లియర్ టెస్టులు ఇట్లాంటి సందర్భాలు వచ్చినప్పుడు కూడా అమెరికా ఒత్తిడికి తల వగ్గలేదు ఇండియా ఎప్పుడు. కానీ ఈసారి ఏం జరిగిందో ఒక్కసారి మీరు తాజాగా డొనాల్డ్ ట్రంప్ ఏం మాట్లాడాడో మీరు విని తీరాలి. కొన్ని వీడియోలు లింకులు నేను ఇక్కడ పెడతాను. ఆయన బయట డైరెక్ట్గా నేను ప్లే చేయలేను ఇక్కడ, కానీ మీరు చూడవచ్చు. మిత్రులారా, ఆయన ఏం చెప్తున్నాడయ్యా అంటే, ఆయన జనవరి 20న అధికారంలోకి వచ్చాడు. వచ్చిన దగ్గర నుంచి, ఎన్నికల దగ్గర నుంచి మొదలుపెట్టాడు. టారిఫ్ విషయంలో దేశాలన్నీ దోచుకుంటున్నాయి, ఇక కంటికి కన్ను పంటికి పన్ను అనే లెక్కలో మాట్లాడుతూ వచ్చాడు. ఒక దేశానికి అధ్యక్షుడిగా, ఒక అగ్రరాజ్యానికి అధ్యక్షుడిగా ఆయన మాట్లాడడం లేదు. అధికారంలోకి వచ్చాక ఒక యుద్ధభూమిలో సైన్యానికి నేతృత్వం వహిస్తున్నటువంటి సేనాపతిలాగా మాట్లాడటం మొదలుపెట్టాడు. వ్యంగ్యంగా వ్యాఖ్యానాలు, ఇక ఇట్లాంటి మాటలేవో మాట్లాడుతున్నాడు. కానీ ఈసారి ఇండియా మీద ఆయన మాట్లాడినటువంటి మాట, చేసినటువంటి వ్యాఖ్య అది ఎట్లా ఉందంటే, మిత్రులారా, మీకు ఒక విషయం ఆయన అన్నట్టుగానే చెప్తా. మనం చూస్తున్నాం, లాస్ట్ మంత్ ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా వెళ్ళాడు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఆయన డొనాల్డ్ ట్రంప్ ఇద్దరు కూడా పక్కపక్కనే నిలబడి ప్రెస్ ముందు మాట్లాడుతున్నప్పుడు నరేంద్ర మోడీ సాక్షిగానే భారతదేశం మా మీద విపరీతమైనటువంటి ట్యాక్సులు కుమ్మరించి పడేసింది, వెరీ అన్ఫెయిర్ అంటూ మాట్లాడేది మనకు తెలుసు కదా. ఆ తర్వాత మొన్న మంగళవారం నాడు లాస్ట్ ట్యూస్డే అమెరికన్ కాంగ్రెస్లో 90 మినిట్స్ సుదీర్ఘమైనటువంటి ప్రసంగం చేస్తూ కెనడా, మెక్సికో, బ్రెజిల్, చైనా ఇట్లాంటి దేశాలన్నీ కూడా మమ్మల్ని దోచుకున్నాయి అని చెప్తూ ఇండియా కొన్ని ఉత్పత్తుల మీద 100% పైగా పన్ను మా మీద వేసి ఇండియా కూడా మమ్మల్ని బాగా దోచుకుందని చెప్పి, ఆ తర్వాత ఏ సందర్భం వచ్చినా టారిఫ్స్, పన్నుల విషయం వచ్చేసరికి ఇండియాని టార్గెట్ ఆయన చేయడం మొదలుపెట్టాడు అనమాట. సో ఆయన అట్లాగా టార్గెట్ చేస్తూ వ్యూహాత్మకంగా చేసాడేమో అని ఇప్పుడు అనిపిస్తుంది. ఆయన లేటెస్ట్ స్టేట్మెంటు మీకు చదివిన తర్వాత మీకు అర్థమవుతుంది అనమాట. ఆయన అట్లా చేస్తూ ఏప్రిల్ 2వ తేదీ నుంచి చూడండి, అన్ని దేశాలకి కూడా సమానం రెసిప్రోకల్ టారిఫ్, మీరు ఎంత వేస్తే మేము అంత వేస్తామనేటటువంటిది ఆయన చెప్పాడు. సో ఈలోపు మన వాళ్ళు ఏమిటి, ఇండియాని టార్గెట్ చేస్తున్నాడని చెప్పి మనం అనుకున్నాం. ఇండియన్ గవర్నమెంట్ నుంచి కానీ, ఆర్థిక మంత్రి నుంచి కానీ, అధికార ప్రతినిధుల నుంచి కానీ ఎలాంటి వ్యాఖ్య, స్పందన ఈ విషయంలో రాలేదు. సరే, కొన్ని కీలకమైనటువంటి విషయాల్లో నిశ్శబ్దంగానే పనిచేసుకుంటూ వెళ్ళడం మంచిది. ఊరికనే అసలే అగ్రరాజ్యం, అందున డొనాల్డ్ ట్రంప్ కొత్తగా మరోసారి వచ్చాడు అధికారంలోకి. ఎందుకు వచ్చిన గొడవని మౌనం పాటించారేమో, అది వేరే విషయం. కానీ ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఇండియా గురించి మాట్లాడినటువంటి ఈ మాటలు వింటే ఇండియా ఏమైంది, సాగిలి పడిపోయిందా, ఆయన బెదిరింపులకు లొంగిపోయిందా అని మనకు అనిపిస్తుంది అనమాట. మిత్రులారా, ఆయనతో బేరసారాలకి మన వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ ఆయన బృందంతో అక్కడికి వెళ్ళాడు. ఏదో ఒకటి నయానో భయానో ఏదో కాస్త ఆయనతో మాట్లాడుకొని, కొన్ని సంప్రదింపులు జరుపుకొని, కొన్ని చర్చలు చేసుకొని, ఎలాగోలాగా కాస్త ఒక రాజీ కుదుర్చుకొని మన ప్రయోజనాల్ని కాపాడుకునేటటువంటి పద్ధతిలో ఏదో వ్యవహారం చేస్తారులే అని మనం అనుకున్నాం. సరిగ్గా పీయూష్ గోయల్ అమెరికా వెళ్ళి అక్కడ యుఎస్ ట్రేడ్ రిప్రజెంటేటివ్తో మాట్లాడి, అక్కడ ప్రతినిధులతో మాట్లాడుతూ ఉన్న క్షణంలోనే, ఆ టైంలోనే బాంబు పేల్చాడు డొనాల్డ్ ట్రంప్. ఏమిటయ్యా అంటే, ఇండియా చాలా మాసివ్ ఛార్జెస్ మా మీద వేసింది. సరే, ఆ తప్పుని ఇప్పుడు వాళ్ళు సరిదిద్దుకుంటున్నారులేండి, బాగా తగ్గించడానికి బాగా టారిఫ్
అంటే పన్నుల్ని తగ్గించడానికి వాళ్ళు రెడీ అయ్యారు. చూసారా, ఎవరో ఒకడు వాళ్ళ బండారం బట్టబయలు చేస్తేనే తప్ప, ఎవడో ఒకడు వాళ్ళ గుట్టు రట్టు చేస్తేనే తప్ప ఆఖరికి వాళ్ళు ఈ కాళ్ళ బేరానికి రాలేదు అన్నట్టుగా మాట్లాడాడు. వాళ్ళు అంటే ఎవరు? ఇండియా. ఎవడో ఒకడు అంటే ఎవడు? డొనాల్డ్ ట్రంపే. ఆయన కదా మమ్మల్ని దోచేసుకుంటున్నారని చెప్పింది. సో అది సరిగ్గా ఆ మాటలు సరిగ్గా నేను ఆయన మాట్లాడినటువంటి మాటని ఇంగ్లీష్లో చదివి వినిపిస్తాను. ఇదే అర్థం అన్నమాట. బండారం బద్దలు కొట్టాను అని చెప్పేసి చెప్తున్నాడు. ఇండియా చార్జెస్ అస్ మాసివ్ టారిఫ్స్. మాసివ్, యూ కాంట్ ఈవెన్ సెల్ ఎనీథింగ్ ఇన్ ఇండియా. ఎంత విపరీతమైన పన్నులు అంటే నువ్వు ఏమీ అమ్ముకోలేవు ఇండియాలో చెప్తూ దే హ్యావ్ అగ్రీడ్. సో మొత్తానికి ఏదో రకంగా వాళ్ళు ఒప్పుకున్నారు. బై ద వే, దే వాంట్ టు కట్ దేర్ టారిఫ్స్ వే డౌన్ నౌ బికాజ్ వాళ్ళు టారిఫ్స్ని కట్ చేయడానికి ఒప్పుకున్నారు. ఎవరు? ఇండియన్స్ ఒప్పుకున్నారు. బికాజ్ ఎందుకంటే సంబడి ఈజ్ ఫైనల్లీ ఎక్స్పోజింగ్ దెమ్ వాట్ దే హ్యావ్ డన్. వాళ్ళు గతంలో ఏం చేశారో అది ఆ బండారం ఎవరో ఒకళ్ళు బయట పెట్టేటప్పటికి ఇప్పుడు వాళ్ళు దిగొచ్చారు, చచ్చినట్టు దిగొచ్చారు, కాళ్ళబేరానికి వచ్చారు. కాళ్ళబేరానికి అంటే అదిగో పీయూష్ గోయల్ అక్కడికి వెళ్ళాడు కదా మాట్లాడడానికి. ఇంత పచ్చిగా, ఇంత దురహంకారపూరితంగా, ఇంత అవమానకరంగా ఆయన మాట్లాడి పీయూష్ గోయల్ అక్కడ ఉండగా, అమెరికాలో ఉండగా మన వాణిజ్య మంత్రి, ప్రధానమంత్రి ఒక పక్కన చూస్తే మనది 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థకు మనం వెళ్ళిపోతున్నాం అంటాడు. భారతదేశం విశ్వగురు, మై బెస్ట్ ఫ్రెండ్ డొనాల్డ్ ట్రంప్ అంటాడు. మరి ఈ బెస్ట్ ఫ్రెండ్ డొనాల్డ్ ట్రంప్ ఈయనకి ఏం చేస్తున్నాడు ఏమిటి అనేది మనకు తెలియదు. కానీ ఇప్పుడైతే ఈ విధమైనటువంటి అవమానకరమైనటువంటి స్థితి వచ్చింది. అసలు ఇదంతది ఏమిటి, ఎందుకు వచ్చింది, అది ఏం జరుగుతుంది ఏమిటి అనేది అసలు ప్రపంచ దేశాలకి కాదు, మన దేశానికి కాదు, మన దేశంలో ఉన్న ప్రధాన ప్రతిపక్షాలకి కాదు, ప్రజలకి కాదు, ఏమీ తెలియటం లేదు. వాట్ ఇండియన్ గవర్నమెంట్ ఈజ్ డూయింగ్. డొనాల్డ్ ట్రంప్ ఆ బెదిరింపులకి, ఆ హెచ్చరికలకి, ఆయన చేస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి అహంకారపూరితమైనటువంటి అవమానకరమైనటువంటి వ్యాఖ్యలకి స్పందన ఏది మన దగ్గర నుంచి, ఇది అర్థం కావట్లేదు మన వాళ్ళకి ఎవరికి కూడా. చూడండి, నేను వీళ్ళ బండారం బయట పెట్టాను కాబట్టి వాళ్ళు చచ్చినట్టు దిగొచ్చారు, టారిఫ్స్ తగ్గించారని చెప్పి. ఇప్పుడు మనకు కావాల్సింది ఏమిటయ్యా అంటే దేని మీద టారిఫ్ తగ్గించారు, ఎంత తగ్గించారు, దానివల్ల మనకు వచ్చేటటువంటి నష్టం ఎంత ఏమిటి అనేటటువంటిది ఒక అంచనాకి ఎవరైనా రావాలన్నా, ఆర్థికవేత్తలు దీని మీద విశ్లేషణ చేయాలన్నా, ఏం చేయాలన్నా ప్రభుత్వం నోరు విప్పి ఒక మాట చెబితేనే కదా మనకు తెలిసేది. డొనాల్డ్ ట్రంప్ ఆఖరికి భయపెట్టి మొత్తానికి బెదిరించి అదిరించి ఎలాగోలాగా అన్ని దేశాలని కూడా గుప్పెట్లో పెట్టుకోవడానికి ట్రై చేస్తున్నాడు. మొన్న ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని పిలిపించి ముష్టి యుద్ధంలాగా మొత్తానికి వాళ్ళిద్దరి మధ్య వాగ్యుద్ధం సాగించి ఎలాగోలాగా మొత్తానికి కాళ్ళ దగ్గర పడేసుకున్నాడు కదా. ఇప్పుడు మన పరిస్థితి ఏమిటి? కాంగ్రెస్ వాళ్ళు ఒకటే అడుగుతున్నారు, ఏ నాడు రాలేదండి ఇండియాకి ఈ పరిస్థితి, మీరు ఎందుకు ఈ విషయంలో ఇంత తలదించుకోవాల్సినటువంటి అవసరం ఏంటి అమెరికా ముందు? ఎందుకు అమెరికా పెట్టేటటువంటి షరతులు అన్నిటికీ కూడా మనం ఎందుకు అంగీకరించాలి? అసలు మీరు ప్రతిపక్షంతో ఎందుకు మాట్లాడరు? మన అందరం కూర్చొని మాట్లాడి ఒక నిర్ణయం తీసుకుంటాం, ఈ విషయంలో మీకు మేము కూడా సపోర్ట్ చేస్తామని నిన్న పవన్ ఖేడే ప్రెస్ కాన్ఫరెన్స్లో కాంగ్రెస్ నాయకుడు మాట్లాడాడు. మీరు మాట్లాడండి, మౌనం వేడండి, అందరం కలిసి ఏదో ఒక చర్య తీసుకోవాలి అని చెప్పేసి. సో మిత్రులారా, అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మొత్తానికి ఇండియాని ఏదో రకంగా గుప్పెట్లో పెట్టేసుకున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఈ స్థితి ఏ విధంగా వెళ్తుంది, ఎటు వెళ్తుంది, దీనివల్ల మన దేశానికి ఏమి నష్టం జరుగుతుంది ఏమిటి అనేటటువంటిది మన అంచనాలకు అందనటువంటి విషయమే. కానీ ఇక్కడ కొన్ని లెక్కలు, ప్రభుత్వం లెక్కలు ఇవ్వకపోయినా మనకి సోషల్ మీడియాలోనూ రకరకాల వేదికల మీద కొన్ని లెక్కలు మనకు దొరుకుతున్నాయి. సింపుల్గా ఒకటి చూద్దాం, మనకు జరగబోయేటటువంటి నష్టం ఏమిటో. 2 రకాలు. వాణిజ్య రంగంలో జరగబోయేది ఏమిటంటే 5 ప్రధానమైనటువంటి ఉత్పత్తులకు సంబంధించినటువంటి లెక్క మీకు ఇక్కడ చెప్తాను స్పీడ్గా. అమెరికా నుంచి, భారత్ నుంచి
అమెరికా అమెరికా నుంచి భారత్ కొనుగోలు చేసేటటువంటి 5 ప్రధాన ఉత్పత్తులు, వాటి విలువ ఎంత, వాటి మీద ఇండియా వేసేటటువంటి ట్యాక్స్ ఎంత అంటే క్రూడ్ పెట్రోలియంకి సంబంధించినటువంటి వాటిల్లో 9,51,000 కోట్లు, దాని మీద మన వాళ్ళు వేసేటటువంటిది 7.5% to 8% ట్యాక్స్. మనం నిజంగానే ట్యాక్స్ వేస్తున్నాం, మిగిలిన దేశాలన్నీ కూడా వేస్తున్నాయి. అది ఎప్పుడో అమెరికా పెద్ద రాజ్యం కాబట్టి, సంపన్న దేశం కాబట్టి, అగ్రరాజ్యం కాబట్టి కొన్ని దేశాలను ఆదుకోవడానికో సహాయం చేయడానికో వాళ్ళు ఇచ్చినటువంటి వెసులుబాటు అది. అలాగే గోల్డ్ని మనం ఇక్కడికి దిగుమతి చేసుకుంటున్నాం, బంగారాన్ని 4,22,000 కోట్లకు సంబంధించినటువంటిది, దాని మీద దాదాపు 20% మనం పన్ను వేస్తున్నాము. అలాగే పెట్రోలియం ప్రోడక్ట్స్ 2,80,000 కోట్లు ఉంటే దానికి 7.5 నుండి 8% ట్యాక్సు. అలాగే ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంటు 2,33,000 కోట్లకు సంబంధించింది అయితే దానికి 0.5 నుంచి 2.5% దాకా. అలాగే బొగ్గు, కోక్ ఇట్లాంటి కొన్ని ఉత్పత్తులకు సంబంధించి 2,10,000 కోట్లు వాటి విలువ ఉంటే వాటి మీద 5% పన్నులు మనం విధిస్తున్నాం. ఇది కేవలం టాప్ 5 ప్రోడక్ట్స్కి సంబంధించి. అలాగే ఇండియా అమెరికాకి వెళ్తున్నాయి కదా, అమెరికా మన మీద ఇంచుమించు 0% ఇప్పటి వరకు. అది దాన్ని మాత్రం మనం అంగీకరించాల్సింది. ఇప్పటిదాకా కొనసాగుతున్నటువంటి స్థితి అనమాట. పెట్రోలియం ప్రోడక్ట్స్ ఇండియా నుంచి 4,31,000 crores ఉంటే 0 నుంచి 0.75% మాత్రమే అమెరికా వేసింది. అలాగే ఫార్మా, మెడిసిన్ వగైరా 1,50,000 కోట్ల విలువైంది ఉంటే, ఇది సంవత్సరానికి లెక్క చెప్తున్నాను నేను. సో 0 నుంచి 0.75% దాని మీద పన్ను అమెరికా వేసింది. టెలికాం ఉత్పత్తులకి 1,46,000 కోట్లు ఉంటే 0% ట్యాక్సు. అలాగే ముత్యాలు, డైమండ్స్ ఇట్లాంటివి ఉంటాయి కదా, 1,00,000 కోట్లు దాదాపు విలువ చేస్తే అది 0% ట్యాక్సు. ఎలక్ట్రిక్ మెషినరీ పరికరాలు వాటి 92,000 కోట్లు విలువ చేశాయి, అవి వాటి మీద కూడా అమెరికా 0%. యావరేజ్ తీస్తే ఇండియా అమెరికా ఉత్పత్తుల మీద వేసేది 10%, యావరేజ్ని తీస్తే ట్యాక్స్. అమెరికా వేసేది 0% లేదా 0.25% ఉంటుంది. ఇది నిజమే. కానీ ఇప్పుడు ఈ 2వ తేదీ నుంచి అమలు కాబోతున్నటువంటి అమెరికా విధిస్తున్నటువంటి రెసిప్రోకల్ టారిఫ్స్ ఏదైతే అంటున్నారో అది అంటే దాదాపు $7 బిలియన్ నష్టం తక్షణమే ఇండియాకి వాటిల్లుతుందని ఒక లెక్క. $7 బిలియన్ ఇమీడియట్గా. ఏది వాళ్ళు ఎంత ట్యాక్స్ వేస్తున్నారో మనం ఎంత ట్యాక్స్ వేస్తున్నామో వాళ్ళు అంత ట్యాక్స్ వేస్తే అలాగా, లేదంటే మనం కూడా 0% ట్యాక్స్లోకి వెళ్ళిపోతే ఈ విధమైనటువంటి నష్టం. అంటే $7 బిలియన్ అంటే 61,000 కోట్ల నష్టం అని చెప్పేసి. మరి ఒక పక్కేమో పరస్పరం 2030 వచ్చేసరికి $500 బిలియన్ వాణిజ్యం మన మధ్య పెంచుకోవాలని చెప్పి సంవత్సరానికి అని చెప్పేసి ఒక లెక్క చెబుతున్నారు. ఇది 2024లో కేవలం $129 బిలియన్ వరకే ఉన్నది. $500 బిలియన్ అంటే మాటలు కాదు. మరి దీంట్లో ఎవరి ఉత్పత్తులు పెరుగుతాయి, ఎవరి ఉత్పత్తులు తరుగుతాయి, ఏ ఉత్పత్తి అంటే ఎక్స్పోర్టు, ఇంపోర్టు వీటిల్లో వచ్చినటువంటి బ్యాలెన్సు, ఇది ఏ విధంగా దీన్ని బ్యాలెన్స్ చేసుకుంటారు ఏమిటి అనేటటువంటిది తెలియదు. కానీ 2024లో లెక్క చూస్తే ఓన్లీ $129 బిలియన్ వ్యాపారమే జరిగిందనమాట. దాంట్లో మన ఇండియాకి సర్ప్లస్ 7,61,000 ఉంటుందని చెప్పేసి, అంటే ఆ మేరకు 4 lakh సంథింగ్ వాళ్ళకి డెఫిసిట్, అమెరికాకి డెఫిసిట్ ఉంటుందని చెప్పేసి. ఇవన్నీ ఇలా ఉంటే ఇమీడియట్గా మనకు వచ్చేటటువంటి నష్టం ఎందుకో ఇంత ఉంటుంది కాబట్టి మన వాళ్ళందరూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మిత్రులారా, ఇక్కడైతే ఏంటంటే కేవలం నా ఉత్పత్తుల మీద నువ్వు ఎంత వేస్తున్నావు, నీ ఉత్పత్తుల మీద అంతే వేస్తానని చెప్పేసి బెదిరింపే కాదు. నువ్వు రష్యా వైపు లేదా ఫ్రాన్స్ వైపు ఇంకెవరి వైపు చైనా వైపు చూస్తే కుదరదు, మా దగ్గరే కొనాలని చెప్పి ఇంకొక బెదిరింపు, ఇంకొక ఆదేశం. అసలు అమెరికాని వదిలేసి మనం వేరే మన మార్కెట్లని వేరే చోట చేసుకోలేమా అంటే అమెరికా ఒక పక్క చేస్తున్నటువంటి ఈ విధమైనటువంటి బెదిరింపు.
రాజకీయపరమైనటువంటి బెదిరింపులు కొన్ని ఉంటాయి. ఒక పక్క అమెరికా రష్యాని దూవుతూ ఉంది చైనాతో తట్టుకోవడానికి. మరో పక్క మొత్తం వరల్డ్ ఆర్డర్ అంతా కూడా మారిపోతూ ఉంది. ట్రంప్ పుణ్యమా అని అమెరికాని నమ్ముకుంటే మనం మొత్తం మునిగిపోతామని యూరోపియన్ కంట్రీస్ అన్నీ కూడా, నేటో కంట్రీస్ అన్నీ కూడా ఇప్పుడు ఏకమవుతున్నాయి. ఈ నేపథ్యంలో అటు రష్యా కూడా అమెరికా పక్కనే చేరితే సో భారత్ పరిస్థితి ఏమిటి? ఇప్పుడు ఏం స్టాండ్ తీసుకోవాలి? ఇలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో మిత్రులారా, ఒక అగ్రరాజ్యం నిన్ను బానిసగా పరోక్ష రూపంలో నిన్ను బానిసగా మార్చేసుకొని, నిన్ను పాలేరుగా మార్చేసుకొని, నిన్ను తన కాలి కింద పెట్టుకోవాలని చూస్తున్నప్పుడు నువ్వు తప్పనిసరిగా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతిపక్షాలన్నింటినీ కూడా విశ్వాసంలోకి తీసుకొని మాట్లాడి ఒక నిర్ణయం తీసుకొని తెలివిగా ముందడుగు వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఇక్కడ అహంభావం, ఇగో ఇట్లాంటివన్నీ కూడా అడ్డొస్తున్నాయి మన పాలకులకి. ఏది ఏమైనా అమెరికా ముందు మనం ఇప్పుడు తలదించుకునే పరిస్థితి వచ్చింది. ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది ఏమిటి అనేటటువంటిది మన నాయకులే సమాధానం చెప్పాలి. కానీ మొత్తానికి ఇప్పుడు ట్రంప్ ఏమంటున్నాడంటే అమెరికాని ఇండియా ఏదో దోచేసుకుంది, ఇదిగో ఇప్పుడు నేను వచ్చాను కాబట్టి ఆ బండారం అంతా కూడా బద్దలు కొట్టాను, ఇప్పుడు నిగ్గు తేలింది, అదిగో వచ్చేవాళ్ళు గిరగిరా 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 అంటూ మా చుట్టూ తిరుగుతున్నారని చెప్పేసి చాలా వాగాడంబరంతో, వాచాలత్వంతో మాట్లాడాడు మొన్న రాత్రి ట్రంప్. మరి దీన్ని ఏ విధంగా మన పాలకులు ఎదుర్కొంటారు ఏమిటి అనేటటువంటిది చూడాలి. ఏది ఏమైనా ఇక్కడ ఇట్లాంటి క్లిష్ట పరిస్థితుల్లో అటు అధికారం పక్షంలో కానీ ఇటు విపక్షంలో కానీ అందరూ కూడా ఒక మాట మీదకి వచ్చి, ఒక త్రాటి మీదకి వచ్చి దేశ ప్రయోజనాలే ముఖ్యంగా అందరూ కూడా ఒక తాటి మీద నిలబడి నిర్ణయాలు తీసుకుంటే దేశ ప్రయోజనాలు కాపాడతాయి. లేదంటే చాలా కష్టం. ఈ గోల్కి ఇక్కడ పోకూడదు. మరి గవర్నమెంట్ ఏం నిర్ణయం తీసుకుంటుంది, ఎలాంటి అడుగులు వేస్తుంది అనేటటువంటిది చూడాలి. ఇది మిత్రులారా, ప్రస్తుతానికి ట్రంప్ బెదిరింపులు తారాస్థాయికి వెళ్ళిపోయాయి. ఇండియా పరిస్థితి తలదించుకొని మౌనంగా ఉండేటటువంటి పరిస్థితి వచ్చింది. దీన్ని ఎలా ఎదుర్కొంటామో ఏమో తెలియదు. వేచి చూద్దాం కాలం ఎలాంటి పరిష్కారం చెప్తుందో. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో నచ్చితే మిత్రులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ.